సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ముందు హుందాగా ఒక ఆర్టీసీ బస్సు, దాని వెనకాలే హారన్లు మోగిస్తూ 2 పోలీస్ రక్షక వాహనాలు, ముందు ఒక కారు. అబ్బో, ఈ సీన్ చూడగానే మీరేమనుకుంటున్నారు? బస్సులో ఏమైనా వీఐపీ ఉన్నారా? ఆయనకు సెక్యూరిటీగా ప్రోటోకాల్ ప్రకారం వెనకాల పోలీసులు రక్షణగా వెళ్తున్నారనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాళ్ళు వేసినట్టే. అక్కడ బస్సులో ఉన్నది వీఐపీ కాదు, ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న సాంబయ్య. బస్సును దర్జాగా తోలుకెళ్తున్న దొంగ సాంబయ్యను పట్టుకోవడానికి పోలీసులు పడుతున్న తిప్పలు ఇవి. జగిత్యాల జిల్లాలో మద్యం మత్తులో ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్తున్న వ్యక్తిని చేజింగ్ చేసి పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మన కథానాయకుడి పేరు సాంబయ్య. మంగళవారం రోజున సాంబయ్య గారికి ఏమనిపించిందో ఏమో కానీ కొరుట్ల బస్ డిపోకు వచ్చాడు. అయ్యా, నాకు ఏదైనా పని ఉంటే ఇవ్వండి అని సిబ్బందిని అడిగాడు. దానికి డిపో సిబ్బంది, ఇప్పుడు పనులేం లేవు సాంబయ్య, వెళ్ళి తర్వాత రా అని పంపించేశారు. సాధారణంగా ఎవరైనా పని లేదంటే ఇంటికెళ్ళి టీ తాగి పడుకుంటారు. కానీ మన సాంబయ్య లీడర్ టైప్. నన్నే పని లేదు అంటావా, నా టాలెంట్ ఏంటో చూపిస్తా అని మనసులో అనుకున్నాడు. డిపోలోనే కాచుకొని కూర్చున్నాడు. అదే సమయంలో డ్రైవర్, కండక్టర్ కాసేపు రిలాక్స్ అవుదామని బస్సు తాళాలు బస్సులోనే వదిలేసి కిందికి దిగారు. ఇంకేముంది, మన సాంబయ్యకు ఇది దేవుడిచ్చిన ఆఫర్లా కనిపించింది. నాకు ఉద్యోగం ఇవ్వకపోతే ఏంటి, నేనే ఓనర్ని, నేనే డ్రైవర్ని అనుకుంటూ చడీ చప్పుడు కాకుండా బస్సు ఎక్కి కూర్చున్నాడు. సెల్ఫ్ స్టార్ట్ కొట్టాడు. ఎలక్ట్రిక్ వేగంతో బస్సును డిపో నుంచి బయటకు తీసేశాడు. డిపో సిబ్బంది అరే అరే బస్సు పోతుందిరా అని చూసేలోపే సాంబయ్య గాల్లో తేలిపోతున్నాడు. ఇక విషయం తెలుసుకున్న మెట్పల్లి పోలీసులు వెంటనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమా లెవెల్లో బస్సును చేజ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ అక్కడ ఉన్నది సాధారణ సాంబయ్య కాదు, మద్యం మత్తులో ఉన్న స్పీడ్ సాంబయ్య. రోడ్డుపై ఏది ఎదురొచ్చినా డోంట్ కేర్ అంటూ అడ్డదిడ్డంగా బస్సును పోనిచ్చాడు. మార్గ మధ్యంలో ఒకరిద్దరిని కాదు, ఏకంగా నలుగురిని ఢీకొట్టాడు. పోనీ వెనకాల వస్తున్న పోలీసులకైనా గౌరవం ఇచ్చాడా అంటే అది లేదు. చేజ్ చేసిన పోలీస్ కార్ని కూడా టచ్ చేసి చూడు అన్నట్టు గట్టిగా గుద్దేశాడు. ఏకంగా 10 కిలోమీటర్ల పాటు రోడ్లపై ఒక రియల్ లైఫ్ GTA గేమ్ను చూపించాడు. అలా నిజామాబాద్ వైపు ఫుల్ స్పీడ్లో దూసుకెళ్తున్న సాంబయ్య హనుమాన్ దేవాలయం వద్ద బ్రేక్ పడింది. అక్కడ రోడ్డుపై ఉన్న ఒక పెద్ద గుంతలో బస్సు చక్రం దిగబడిపోయింది. ఎంత యాక్సిలేటర్ తొక్కినా బస్సు కదట్లేదు. దాంతో ఇక నా డ్యూటీ అయిపోయింది అనుకుని సాంబయ్య బస్సు దిగి మెల్లగా జారుకునే ప్రయత్నం చేశాడు. కానీ వెనకాలే ఉన్న మెట్పల్లి పోలీసులు సాంబయ్యను కదలకుండా పట్టుకుని స్టైల్గా మెట్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించాడు. ఇక స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు ఎందుకురా ఈ పని చేశావని నిలదీస్తే మన సాంబయ్య చాలా అమాయకంగా, సార్ నేనేం కావాలని చేయలేదు, అంతా ఆ మద్యం మత్తులో జరిగిపోయింది అని సింపుల్గా ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పని అడిగితే ఇవ్వలేదని ఏకంగా ఆర్టీసీకే డ్యూటీ వేసేశాడు. ఆర్టీసీ డ్రైవర్ల కొరతను తీర్చడానికి వచ్చిన కొత్త అవతారం అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లతో మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా మద్యం మత్తులో ఇలాంటి విన్యాసాలు చేయడం వల్ల అమాయక ప్రజలకు గాయాలయ్యాయి. అందుకే తాగి బండి తోలితే జైలుకి వెళ్తారు, కానీ తాగి బస్సు తోలితే సీదా ఖజానాకే రంధ్రం పడుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.